మేయర్ గారు మాట్లాడేటప్పుడే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించేటువంటి మీరు కూర్చోండి, లేకపోతే బయటికి పంపించేస్తాము, మీ డివిజన్లలో బడ్జెట్ అలాట్ చేయమని చెప్పి ఇట్లా ఇష్టం ఉన్నట్టు చేయడము. ఆ తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి సభ్యులు వచ్చి దౌర్జన్యంగా బలవంతంగా మా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్స్ అన్ని చింపేయడము, నెట్టేయడము. అక్కడ ఉన్న మార్షల్స్, పోలీసు పర్టికులర్గా మా వాళ్ళని తీసుకొచ్చి అరెస్టు చేయడము, ట్యాంక్ బండ్ అంతా తిప్పి మళ్ళీ తీసుకుపోయి వదిలిపెట్టడము. ఆ తర్వాత అందరినీ తీసుకొని ఇక్కడ రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ తీసుకురావడము. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఏ బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నా కానీ అందరి సభ్యుల కన్సర్న్ తీసుకొని అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మా ప్రభుత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. జిహెచ్ఎంసీ డబ్బు సరిపడకపోతే ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇచ్చి హైదరాబాదు అంతర్జాతీయ స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ని డెవలప్ చేసింది మనం 10 ఏళ్ల కాలంలో చూసినటువంటి. ఈ సంవత్సర కాలంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే, ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరిగిన దాఖలాలు లేవు, డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. రెండోది, మీరు లాస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు గత సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలు ఇవ్వాలని మా వాళ్ళు డిమాండ్ చేశారు. అసలు లాస్ట్ టైం పెట్టిన బడ్జెట్ ఇప్పటి వరకు అలాట్మెంట్ జరగలేదు, ఆ వర్కే జరగలేదు. ఫస్ట్ ఆ వివరాలు ఇవ్వాలని చెప్పి మా వాళ్ళు డిమాండ్ చేస్తే బలవంతంగా వాళ్ళకి ఏంటంటే మేము నిన్న మొన్న స్టేట్మెంట్సే, అక్కడ ఎవరు గొడవ చేసినా ప్రజాస్వామ్యంలో అధికార పక్షంకి ఎంత రైట్ ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే రైట్ ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోయి దౌర్జన్యపూరితంగా ఏదో మా దగ్గర పవర్ ఉన్నది కాబట్టి మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం అనే విధంగా మహిళలని కూడా లెక్క చేయకుండా కోటి మహిళలు. మరి గతంలో కూడా మేము ఇదే కార్పొరేషన్ రన్ చేసినాం కదా, ఆ రోజు కూడా ప్రతిపక్షానికి సంబంధించిన కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ దగ్గర సంఖ్యాపరంగా 2-3 ఉన్నప్పటికీ, బీజేపీ వాళ్ళు ఉన్నప్పటికీ, అది ప్రజాస్వామ్య పద్ధతిలో పోడియం దగ్గరికి పోయినా కానీ వాళ్ళని కన్వీనెన్స్ చేసి సభ సజావుగా జరిగే విధంగా మేము ప్రయత్నం చేసినాం. అంతేగాని ఇట్లా బుల్డోజ్ చేసి ఇష్టం ఉన్నట్టు అరెస్టులు చేసి, అంటే వీళ్ళందరినీ అక్కడ ఉన్న మెంబర్లని వాళ్ళ కన్సర్న్ లేకుండా అరెస్టులు చేసి బలవంతంగా ఇక్కడ పెట్టి మేము బడ్జెట్ని మమా అనిపించుకుంటామంటే, వీళ్ళని అరెస్ట్ చేసి ఆ గేట్ బయట కూడా తీసుకోకముందే వాళ్ళు బడ్జెట్ ఓకే చేసినామని చెప్పేసి టీవీలో స్క్రోలింగ్లు వస్తున్నాయి. అది ఏం పద్ధతో అర్థం కాలేదు. బడ్జెట్ సమావేశం అన్నప్పుడు ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగాలి. ఎక్కడెక్కడ దేనికి ఎంత కేటాయించారు దాని మీద చర్చ జరగాలి. ఆ చర్చలు ఏం జరగకుండా మేము మా ఇష్టం ఉన్నట్టు బడ్జెట్ని మేము ఆమోదం తెలిపినామని చెప్పి వీళ్ళని అరెస్ట్ చేసిన 5 నిమిషాలకి చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇదంతా జరుగుతుంటే బీజేపీ వాళ్ళు అక్కడనే ఉన్నారు. పోనీ వాళ్ళు ఏమన్నా చర్చల భాగస్వామ్యం అయినరా? ఎంఐఎం వాళ్ళు ఏమన్నా భాగస్వామ్యం అయినరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా భాగస్వామ్యం? ఎవరు లేదు. 5 నిమిషాలలో బాబా డెమోక్రసీలో ఇది కరెక్ట్ కాదు. ఓకే, మీకు బలం ఉన్నది, శక్తి ఉన్నదని ఆడ చేయగలిగారు. ప్రజాస్వామ్యంలో చాలా వేదికలు ఉంటాయి. ఆ వేదికల మీద నిరంతరంగా పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క డివిజన్లలో, మా యొక్క కాన్స్టిట్యున్సీలలో ఈ బడ్జెట్ ప్రజలతోని మమేకమై తప్పకుండా ఈ యొక్క జిహెచ్ఎంసీ మీద ప్రభుత్వం నుంచి ఇబ్బంది పడుతుంది. రోడ్లు ప్రాపర్గా లేవు, డ్రైనేజీ ప్రాపర్గా లేదు, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు ఎక్కడ అడిగినా కానీ అధికారులు డబ్బులు లేవంటూ